నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు కోట్ల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. తను టీపీసీసీ కార్యదర్శి, మనతో పాటు ఉన్నారు. అలాంటివి తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకమైనవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ రాష్ట్రంలో 17 స్థానాలు ఉంటే 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఈ రోజుకి 100 రోజు పరిపాలన పూర్తయిన సందర్భంగా దాదాపు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన ఒకటి, టీఎస్పీసీని ప్రక్షాళన చేసినది ఒకటి, అదేవిధంగా బీసీ కమిషన్ ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థుల పట్ల గత ప్రభుత్వం ఏదైతే వివక్ష చూపించిందో ఆ వివక్ష చూపించకుండా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పట్ల చూపిస్తున్న సానుభూతి, ఈ రాష్ట్రంలో మరి జూన్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగం అనేది కనిపించకుండా చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చొరవకు ఈ రాష్ట్రంలోని మరి ఉద్యమకారులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఈరోజు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ 14 సీట్లు మరి సోనియా గాంధీకి బహుమతిగా రెండో బహుమతిగా ఇవ్వబోతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అంటే బీఆర్ఎస్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు అని చెప్పి భావించవచ్చు సార్? బీఆర్ఎస్కు ప్రస్తుతానికైతే 1-2 స్థానాలు కూడా పరిమితంగా అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పుట్టి ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది. తద్వారా ఏమైందంటే టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు మధ్యన ఈ తెలంగాణ పేగుబంధం చెడిపోయింది. తెలంగాణ ఉద్యమం సాగిందే టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు మధ్యన పేగుబంధం చెడిపోయింది కాబట్టి తెలంగాణతో సంబంధం లేదు కాబట్టి ఏ కాంక్షతో అయితే సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇచ్చిందో ఆ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ పుట్టబోయే బిడ్డ మీద కూడా 50 నుంచి ₹1,00,000 అప్పుగా చేసిపోయిన గత ప్రభుత్వాన్ని మరొకసారి బొందబెట్టాలని ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరొకసారి బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2 కోట్ల మహిళలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బస్ ఫ్రీ ఏ విధంగా అంటే 33 జిల్లాలో ఇలా బస్ ఫ్రీ మహిళలు చాలా ఆనంద డోలికలో ఉన్నారు కాబట్టి ఇలా మాకు ఇలా ప్రత్యామ్నాయ పోటీ ఏదంటే బీజేపీతో ఉంటుంది కానీ టీఆర్ఎస్ అనే పోటీ మాకు పరిగణలోకి మేము తీసుకుంటలేము. ఇప్పుడు కోవిండాలను పోనీయండి, బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మిస్తా, పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 17కు 6 సీట్లు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ అంటారు సార్. అది ఏమంటారంటే దింపుడు కళ్ళం ఆశ అంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఒక దింపుడు కళ్ళని దగ్గర పెడతారు, అక్కడ కొంత ఆశ ఉంటుంది, మళ్ళీ మనిషి బతుకొస్తాడేమని. ఆ దింపుడు కళ్ళ ఆశను తప్ప బీఆర్ఎస్కు శాశ్వతంగా ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు, టీఆర్ఎస్కును వీఆర్ఎస్ ఇచ్చారు కాబట్టి ఇంకా దింపుడు కళ్ళ ఆశను తప్ప అంతకంటే మించింది ఏం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రభ వాళ్ళు ఇలా 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నారు, 18 గంటలు ఇలా పనిచేస్తున్న మంత్రిమండలి చూస్తూ ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్న మరి మంత్రిమండలి చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, యువకులందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, అన్ని సబండ వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ గెలిచే ఛాన్సే లేదు. కనీసం మన బీజేపీ రాష్ట్రంలో ఉనికి కూడా లేదు కదా. గతంలో చూసినాం 104 సీట్ల డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ. కనుక మాకు పోటీ అనేది ఉంటే ఏదైనా ఉంటే ఇంతో అంత బీజేపీతో ఉంటుంది కానీ బీఆర్ఎస్తో అసలు ఉండదు. మేమైతే 14 సీట్లు గెలుచుకొని సోనియా గాంధీకి రెండో బహుమతికి ఇవ్వబోతున్నాం.